Hello everyone, welcome to the review of the brand new mobile Lava Agni 4 5G. ఈ లావా బ్రాండ్ ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలుగా ఇండియన్ మొబైల్ మార్కెట్ని అయితే తగలబెడుతుందని చెప్పుకోవచ్చు. మొబైల్ మార్కెట్ని వెళ్తే రారాజులాగా ఏలుతుందని చెప్పుకోవచ్చు. ఈ లావా బ్రాండ్లో వచ్చిన ప్రతి మొబైల్కి ఈ లావా బ్రాండ్ తీసుకొచ్చే అప్గ్రేడ్ ఐఫోన్ కూడా తీసుకురాలేడు. ఈ మొబైల్లో కనిపించినంత మ్యుటేషన్ అనేది ఐఫోన్లో కనపడలేదు. ఈ మొబైల్లో కనిపించిన అప్డేట్స్ అనేది నాకు అసలు ఐఫోన్లో అంటే అంత పెద్ద బ్రాండ్లో కూడా నాకు కనపడలేదు. అంతలానే ఈ లావా అగ్ని సిరీస్ అంతలో ఎందుకు సక్సెస్ అవుతుంది, అసలు అగ్ని సిరీస్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను మనం, లావా అగ్ని 3 5G అని చెప్పి. ఇప్పుడు ఆ లావా అగ్ని 4 5Gకి అగ్ని 3 5Gకి మేజర్ అప్డేట్స్ ఏమున్నాయి, మేజర్ వేరియేషన్స్ ఏముంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మీ జిఎల్ఆర్, మీరు చూస్తున్నారు జిఎల్ఆర్ టెక్ అఫీషియల్. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది లావా అగ్ని 3 మొబైల్ రివ్యూ చూడలేదు? ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాను, ఒకసారి చూడాలనుకున్నప్పుడు వెంటనే చూసేసేయండి అయితే ఆ లావా అగ్ని 3 రివ్యూని. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు లావా అగ్ని 4 రివ్యూ గురించి ఇస్తాను, కంప్లీట్ రివ్యూ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో కూడా. లావా అగ్ని 4 5G రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే 3.35 హెర్ట్జ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఒక్టా కోర్ 4 నానోమీటర్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది చాలా హెవీ ప్రాసెసర్, చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. ఈ ప్రాసెసర్ని యూజ్ చేసుకొని పెద్ద మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు, మంచిగా గేమింగ్ ఆడుకోవచ్చు. హెవీ గేమ్స్ని కూడా ఇదైతే సాఫ్ట్గా స్మూత్గా హ్యాండిల్ చేసి పడేస్తుంది. ఇంకా ఓఎస్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వచ్చింది. లావా మొబైల్కి మనకి ఒక మేజర్ బాండింగ్ వచ్చేసి 0 యాడ్స్, 0 బ్లాట్వేర్, స్మూత్గా ఉండే ఒక మంచి ఓఎస్ అనమాట. ఆండ్రాయిడ్ 15 ఓఎస్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది మనకి. ఆండ్రాయిడ్ 15 స్టాక్ ఆండ్రాయిడ్ వాడిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. గూగుల్ పిక్సెల్ అటువంటి మొబైల్స్లో వాడిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక యాడ్ ఉండదు, ఒక బ్లాట్వేర్ ఉండదు, ఎటువంటి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉండవు. గూగుల్కి సంబంధించిన యాప్స్, లావాకి సంబంధించిన యాప్స్ తప్పితే వేరే యాపే కనపడదు మీకు. ఇది మీరు ఎంత ఎదిగినా కనపడదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచ్ ఫ్లాట్ ఆమ్లెట్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఈ డిస్ప్లే అయితే వచ్చింది. మంచి డిస్ప్లే వాడారు గైస్. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అనేది కామనే, కానీ 1.5K ఆమ్లెట్ డిస్ప్లే ఇచ్చారు చూడండి, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. దాంతోపాటు హెచ్డిఆర్ నెట్ఫ్లిక్స్కి సపోర్ట్ చేయట్లేదు, కానీ యూట్యూబ్లో అయితే హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది ఈ డిస్ప్లే. చాలా బాగుంది డిస్ప్లే కూడా. లావా అగ్నితో పోల్చుకుంటే అగ్ని 4లో డిస్ప్లే అనేది చాలా మారింది, మీరు గమనించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. 445 పిక్సెల్ పర్ ఇంచ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 10-బిట్ ప్యానెల్ అనమాట. 1.04 బిలియన్ కలర్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. చాలా బాగుంటుంది, చాలా వైబ్రెంట్గా కలర్స్ అయితే కనిపిస్తాయి ఈ డిస్ప్లేలో. లావా అగ్నితో పోల్చుకుంటే ఈ డిస్ప్లే చాలా బాగుంది, చాలా అప్గ్రేడేషన్ కూడా కనిపించాయి మనకి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ మనకి 93.5% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే వస్తుంది. అంటే మొబైల్లో సైడ్ గెస్టర్స్ అనేది, ఆ బార్డర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, సైడ్ ఫ్రేమ్ బార్డర్స్ అనేది. మెజారిటీ మొబైల్లో స్క్రీన్ అనేది కవర్ చేశారు. అయితే ఇంకొంచెం ఎక్కువ స్క్రీన్ ఇచ్చి ఆ బార్డర్ సైజ్ తగ్గిస్తే బాగుండు అనేది నా అభిప్రాయం. ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వచ్చింది. లావా అగ్ని 3తో పోల్చుకుంటే చాలా డబల్ అయిందని చెప్పుకోవచ్చు. లావా అగ్ని 3లో ఒక 1200 నిట్స్ ఏమో ఇచ్చారు, కానీ ఏకంగా 2400 నిట్స్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ డబల్ చేశారు పీక్ బ్రైట్నెస్ని. నెక్స్ట్ వైడ్ 1L1 సపోర్ట్ నెట్ఫ్లిక్స్ తీసుకొని వచ్చారు. హెచ్డిఆర్ ప్లేబ్యాక్ యూట్యూబ్కి తీసుకొని వచ్చారు. డిస్ప్లే రెజల్యూషన్ కూడా చాలా బాగుంది అనిపించింది ఈ ఫీచర్స్ వినిన తర్వాత. లావా అగ్ని 3తో పోల్చుకుంటే అగ్ని 4కి డిస్ప్లే విధంగా చాలా మార్పులు వచ్చాయి. ఫ్రెండ్స్, ఈ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ 4K 60 FPS సంబంధించిన ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కూడిన ఒక కెమెరా అయితే మనకి ఇచ్చారు. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అంటే జనరల్గా ప్రతి బ్రాండ్ 4K అనేది సపోర్ట్ చేస్తాయి, కానీ ఇది 4K 60 FPS విత్ ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈ బడ్జెట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఫ్యూచర్ ఏంటంటే, జనరల్గా అన్ని మొబైల్స్ బ్యాక్ కెమెరా 4K ఇస్తుంది. ఈ మొబైల్ కూడా బ్యాక్ కెమెరా 4K సపోర్ట్ ఇచ్చారు, కానీ ఈ మొబైల్ స్పెషాలిటీ వచ్చేసి ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ 4K 60 FPSతో వీడియో రికార్డ్ చేసుకునే ఫీచర్ని అయితే కల్పించింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి మొబైల్ బ్యాక్ కెమెరా ఎట్టోగా ఇస్తుంది 4K ఇచ్చిన ఎట్టో బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేయము. నాలాంటి వాడికి బ్యాక్ కెమెరా అసలు పెద్ద వాడను. మెజారిటీ సెల్ఫీలకైనా ఫ్రంట్ కెమెరాని వాడతాను. వీడియో రికార్డ్ చేసేటప్పుడైనా సరే నా వీడియోని ప్రివ్యూ చూసుకోవడానికి కూడా నేను ఫ్రంట్ కెమెరానే ఎక్కువ సజెస్ట్ చేస్తాను. నేను కూడా ఎక్కువ ఫ్రంట్ కెమెరానే వాడుతుంటాను. అటువంటి ఫ్రంట్ కెమెరానే 4K 60 FPS అయితే వచ్చిందనంటే అది ఎవరు వదులుకోరు అసలు. ఇటువంటి ఆఫర్ని అయితే చాలా మంచి ఫీచర్ ఇది. లావా అగ్ని 3లో అసలు ఇటువంటి ఫీచరే లేదు.
నెక్స్ట్ ఈ మొబైల్లో నాకు నచ్చిన మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని ఎట్ ఏ టైం యూస్ చేసి మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి మనం కనిపిస్తుంటాం, బ్యాక్ కెమెరా నుంచి మనం ఏం చూపిస్తున్నామో ఆ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వ్లాగర్స్కి బాగా యూజ్ అవుతుంది ఈ ఫీచర్ అనేది. అది కూడా 4K 60 FPS ఎక్కడ క్వాలిటీ లాస్ కాకుండా అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక నేను మిస్ చేసిన పాయింట్ వచ్చేసి బ్యాక్ కెమెరాకి మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరా 4K 60 FPS ఇచ్చినప్పటికీ OIS ఫీచర్ ఇచ్చారు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. బట్ ఫ్రంట్ కెమెరాకి విషయానికి వస్తే సేమ్ 50 మెగాపిక్సెల్ కెమెరా 4K 60 FPS రికార్డింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ EIS ఇచ్చారనమాట, ఎలక్ట్రానికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చారు. ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇస్తే బాగుండి అనిపించింది. నెక్స్ట్ అసలు ఆశ్చర్యపోయే విషయానికి వస్తే ఈ మొబైల్లో ఇచ్చిన కెమెరా ఫీచర్స్ అనేది ఇప్పుడు దాకా నేను ఏ మొబైల్లో చూడలేదు. లావా అగ్ని 3లో కూడా ఇన్ని చూడలేదు. కాబట్టి కొన్ని మ్యాచ్ అవుతాయి కానీ కొన్ని ఎక్స్ట్రాగా ఇచ్చారు. ఆ ఫీచర్స్ ఏంటనేది ఒకసారి చెప్తాను వినండి. HDR సపోర్ట్ అయితే ఈ కెమెరాస్ వస్తాయి, ఏఐ ఫిల్టర్స్ అయితే వస్తుంది, ఏఐ సపోర్ట్తో వస్తుంది, నైట్ మోడ్తో వస్తుంది, ఫిల్మ్ మోడ్తో వస్తుంది, పోర్ట్రేట్ మోడ్ అయితే ఇచ్చారు, బ్యూటీ మోడ్ అయితే ఇచ్చారు, డాక్యుమెంట్ కరెక్షన్ ఇచ్చారు, గ్రూప్ ఫోటో అయితే ఇచ్చారు, ఏఐ ఎమోజీ, గిఫ్, ప్రో వీడియో, డ్యూయల్ వ్యూ వీడియో, ప్రో మోడ్, పానోరామా, UHD, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ఇంటెలిజెంట్ స్కానింగ్, గూగుల్ లెన్స్ లాంటి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఈ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇటువంటి కెమెరా ఉన్న ఫోన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, ఇటువంటి ఫోన్ అస్సలు మిస్ చేసుకోవద్దు. మంచి మొబైల్, ఎప్పుడో ఒకసారి వచ్చే మొబైల్. ఈ డీల్ని మీరు ఖచ్చితంగా గ్రాప్ చేసుకొని తీరాలన్నమాట. నాకైతే ఈ కెమెరా పిచ్చగా నచ్చేసింది. ఈ కెమెరా కోసం ఈ మొబైల్ కొనాలనిపిస్తుంది. ఇంకా మెమరీ విషయానికి వస్తే 8GB ర్యామ్ ప్లస్ 8GB వర్చువల్ ర్యామ్ ప్రొవైడ్ చేశారు. మెమరీ టెక్నాలజీ, ర్యామ్ టెక్నాలజీ ఏదైతే ఉందో లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. LPDDR5 ర్యామ్ టెక్నాలజీ యూస్ చేశారు. UFS 4 రోమ్ టెక్నాలజీ యూస్ చేశారు. ఆ రోమ్ విషయానికి వస్తే మనకి దగ్గర 256GB రోమ్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఎక్స్పాండబుల్ రోమ్ అయితే లేదు, ఎక్స్పాండ్ చేసుకోలేమన్నమాట. జస్ట్ మెమరీ కార్డ్స్ లాంటి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయలేరు. బట్ ఈ టెక్నాలజీ అనేది రైటింగ్ స్పీడ్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మన మొబైల్లో రైటింగ్ స్పీడ్ బాగుంటుందో, తక్కువ ర్యామ్ ఉన్నప్పటికీ తక్కువ రోమ్ ఉన్నప్పటికీ మొబైల్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది. మల్టీ టాస్కింగ్ అయితే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఎవరైతే మొబైల్లో వీడియో ఎడిటింగ్ చేస్తుంటారో, ఫోటో ఎడిటింగ్ చేస్తుంటారో, హెవీ టాస్క్లు చేస్తుంటారో, గేమింగ్ చేస్తుంటారో సూపర్గా ఉంటుంది ఈ మొబైల్ వాళ్ళకి ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ మొబైల్ కంప్లీట్ వెయిట్ వచ్చేసి 208 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ ఉంటుందని చెప్పి బ్రాండ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 208 గ్రామ్స్ అంటే అన్ని మొబైల్స్ ఈ బడ్జెట్లో ఉన్న మొబైల్స్ అన్నిటిని 200-220 గ్రామ్స్ మధ్యలోనే ఉంటాయి మొబైల్స్ అన్నిటిని. సో ఇది అంత స్పెషల్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh లిథియం పాలిమర్ బ్యాటరీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మనకు వస్తుంది. అది నాకు చెప్పడం మిస్ చేశాను కదా. Type-C కేబుల్తో పాటు 66 వాట్స్ సూపర్ హై స్పీడ్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కేవలం 20 నిమిషాల్లో మీకు 50% ఛార్జ్ అయితే అయిపోతుంది, 40 మినిట్స్లో మీకు 100% ఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి బ్రాండ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్లో కొన్ని డిఫాల్ట్ అప్లికేషన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. గూగుల్ మ్యాప్స్ని, గూగుల్ ప్లే స్టోర్ని, యూట్యూబ్ని, గూగుల్ ఫొటోస్ని, గూగుల్ డ్రైవ్ని, గూగుల్ ఫైల్స్, గూగుల్కి సంబంధించిన గూగుల్ లెన్స్, దీంతోపాటు ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. గూగుల్కి సంబంధించిన జెమినైని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్లో. ఈ గూగుల్ యాప్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఉపయోగపడే యాప్సే, అడిషనల్ యాప్స్ బ్లాట్వేర్ అయితే ఉండదు. గూగుల్కి సంబంధించింది యాప్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్తో ఇన్బిల్డ్ అయ్యి వస్తాయి కాబట్టి. సో ఇవి ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఈ అప్లికేషన్స్ని. ఫ్రెండ్స్ ఇది Wi-Fi 6E టెక్నాలజీతో అయితే వచ్చింది, Bluetooth 5 టెక్నాలజీతో అయితే వచ్చింది, అండ్ OTG సపోర్ట్ అయితే ఉంది దీనికి. బట్ హెడ్ ఫోన్ జాక్ అనేది తీసేశారు వీళ్ళు. Type-C to OTG కనెక్టర్ అయితే మీరు అయితే యూస్ చేసుకోవాల్సింది ఈ మొబైల్లో. అది ఇండియన్ యూజర్స్కి కొంచెం నచ్చకపోవచ్చు బహుశా, కానీ ఈ మధ్య ఉన్న ఏ బ్రాండ్ అయితే ఇవ్వట్లేదు. ఆ 3.5mm జాక్ పిన్ స్లాట్ అయితే ఇవ్వట్లేదు. కానీ Type-C to USB, Type-C to 3.5mm జాక్ కనెక్టర్స్ని మీరు యూస్ చేసుకొని మీ ఓల్డ్ హెడ్ ఫోన్స్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అదొకటి ఉంటే బాగుండి అనిపిస్తుంది. మీకేమనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మల్టీమీడియా విషయానికి వస్తే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ మ్యూజిక్ ప్లేయర్, అఫీషియల్ వీడియో ప్లేయర్, FM రేడియో అండ్ కొన్ని రింగ్ టోన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవైతే ఎత్తేలేదు. జనరల్గా కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తాయి అని అంటే అప్గ్రేడ్స్లో కవర్ చేస్తుంటాయి. వీళ్ళైతే డిఫాల్ట్గానే ప్రొవైడ్ చేస్తారు. అప్గ్రేడ్స్లో ఇంకా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకా సెక్యూరిటీ విషయానికి వస్తే లావా అనేది ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. సెక్యూరిటీ విషయంలో కూడా లావా అనేది మంచి కాంపిటీషన్ ఇస్తుంది మిగతా మొబైల్స్కి కూడా. సెక్యూరిటీలో వీళ్ళైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ బదులు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేసిన కారణం చేత
వేరే వాళ్ళు మన మొబైల్ పట్టుకొని జస్ట్ పవర్ ఆన్ చేద్దాం అనుకున్నా కూడా ఆ ఫింగర్ ప్రింట్ స్కాన్ అయిపోయి 5 అటెంప్ట్స్ అయిపోయి తర్వాత మళ్ళీ లాక్ తీసే టైం అయితే పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చాలా ఇబ్బంది పడ్డాం అనమాట ఈ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో. వీళ్ళు కరెక్ట్గా ప్రిసైజ్గా మంచి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారు, ఫేస్ అన్లాక్ ప్రొవైడ్ చేశారు, యాప్ అన్లాక్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మొబైల్ యాంటీ థెఫ్ట్ అలారం అయితే ప్రొవైడ్ చేశారు, యాంటీ పీపింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, యాప్ హైడ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ హైడ్ చేసుకోవచ్చు, క్విక్ సెట్టింగ్స్ని కూడా లాక్ స్క్రీన్లో హైడ్ చేసుకునే ఫీచర్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ లావా అగ్ని 4 5Gలో అదిరిపోయే ఫీచర్ ఏమైనా ఉంది అని అంటే లావా వాయు ఏఐ. ఇది అఫీషియల్ లావాకి సంబంధించిన ఏఐ అసిస్టెంట్ అనమాట. దీంట్లో మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అని చెప్పి 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఫీమేల్ ఫ్రెండ్, మేల్ ఫ్రెండ్ అని చెప్పి ఈ క్యారెక్టర్స్ కూడా అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఏకంగా మనం మాట్లాడితే మనతో తిరిగి మాట్లాడుద్ది, అన్ని భాషల్లో మాట్లాడుద్ది, మన టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ జనరేషన్ చేస్తుంది, వీడియో జనరేషన్ చేస్తుంది, ఇమేజ్ టు ఇమేజ్, టెక్స్ట్ టు ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. చెప్పుకుంటూ పోతే చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను వాడే చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, పర్ప్లెక్సిటీ కానీ, కోపైలట్ కానీ, ఈ డీప్ సిక్ కానీ ఏదైతే ఏముంది మనకి ప్రీమియం కట్టాల్సి వస్తుంది, దానికి ఒక లిమిటేషన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఏ విషయంలో వాటికి తీసిపోకుండా ఈ వాయు ఏఐని అయితే డెవలప్ చేశారు ఈ వాయు ఏఐని. కానీ ఈ అప్లికేషన్ అనేది, ఈ సాఫ్ట్వేర్, ఈ ఏఐ టూల్ అనేది ఈ పర్టికులర్ లావాకి సంబంధించిన మొబైల్స్లోని ఇన్స్టాల్ అయ్యే విధంగా అప్గ్రేడ్స్లో కవర్ చేస్తారా, లేదంటే లావా అగ్ని 4లో మాత్రమే వస్తుందా, అంటే బయట ప్లేస్టోర్లో కూడా అవైలబిలిటీ తీసుకొని వస్తారా, ప్రతి ఒక్కరు వాడగలిగేలాగా తీసుకొని వస్తారా అనేది వెయిట్ చేయాలి. వీళ్ళైతే ఎటువంటి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ప్రస్తుతానికైతే వీళ్ళు లావా అగ్ని 4లో అయితే ఇదైతే చూస్తున్నాము. ముఖ్యంగా ఫొటోస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు, ఫొటోస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని అయితే మనం అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇలాగా వాటిని వరకు మనం హైలైట్ చేసి మార్క్ చేసి ఎరేజ్ కొడితే ఎరేజ్ అయిపోతాయి అనమాట. ఇటువంటి ఎన్నో ఏ ఫీచర్స్ అనేది దీంట్లో అయితే ఉన్నాయి. ఈ మొబైల్ అనేది పర్ఫెక్ట్ మొబైల్ అని చెప్పలేను, కానీ ఉన్న మొబైల్స్ ది బెస్ట్ మొబైల్ అని మాత్రం పర్ఫెక్ట్గా చెప్పగలం. ఈ వాయు ఏఐలో చెప్పుకుంటూ పోతే చాలా 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 అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటిలో కొన్ని ఫీచర్స్ ఈ వీడియోలో చెప్తాను మీకు. యూనివర్సల్ జెన్ ఏఐ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్పర్ట్ ఏఐ ఏజెంట్స్ ఉంది, నెక్స్ట్ ఏఐ కాల్ సమ్మరీ ఉంది, ఏఐ ఫోటో ఎడిటర్ ఉంది, ఏఐ ఫోటో కట్అవుట్, ఏఐ ఎలిమినేటర్, ఏఐ ఇమేజ్ ఎక్స్పెన్షన్, ఏఐ స్కెచ్ టు డ్రాయింగ్, ఏఐ ఇమేజ్ జనరేటర్, టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు టెక్స్ట్, ఏఐ టెక్స్ట్ అసిస్టెంట్, టైప్ సెట్టింగ్, స్టైల్ రీరైటింగ్, ట్రాన్స్లేషన్, ఎర్రర్ కరెక్షన్, ఏఐ వాయిస్ అసిస్టెంట్, ఏఐ మ్యాజిక్ ఫ్లోటింగ్ బాల్, ఏఐ సర్కిల్ టు సెర్చ్, సిస్టమ్ లెవెల్ ఫంక్షనల్ కంట్రోల్, టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ఇమేజ్, డాక్యుమెంట్ అండ్ ఇమేజ్ సమ్మరీ, ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్, ఓపెన్ స్పెసిఫిక్ యాప్స్, డాక్యుమెంట్, ఇమేజ్ అండ్ ప్రాబ్లమ్ అనాలిసిస్ అండి. చెప్పుకుంటూ పోతే చాలా 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 ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఏకంగా మొబైల్ మొత్తాన్ని ఈ ఒక్క ఏఐ టూల్లో కంట్రోల్ చేసే విధంగా అయితే లావా వాళ్ళు అయితే ప్లాన్ చేశారు. మంచి మూవ్ అనమాట. ఎందుకంటే ప్రతి శాంసంగ్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, ఇప్పుడు ఏఐ మీద బాగా వర్క్ చేస్తున్నాయి. వాళ్ళ మొబైల్స్లో ఏ ఇంటిగ్రేటెడ్ ఫీచర్స్ తీసుకొస్తున్నారు. ఈరోజు మైక్రోసాఫ్ట్ విండోస్ కూడా ఈరోజు ఏఐతో వస్తుంది, కోపైలట్ అని చెప్పి ఒక ఫీచరు. సో లావా కూడా అటువంటి పెద్ద పెద్ద మొబైల్స్కి, పెద్ద పెద్ద బ్రాండ్స్కి కాంపిటేటివ్గా ఈ మంచి టూల్ని అయితే తీసుకొని వచ్చింది. ఒక మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఇటువంటి మంచి టూల్ని తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఎంకరేజ్ చేస్తాను. మీరు ఎంతమందికి ఈ టూల్ నచ్చింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇది మాత్రమే కాకుండా ఈ లావా మొబైల్లో స్పెషల్గా ఇచ్చిన కొన్ని సాఫ్ట్వేర్ ఫీచర్స్ అనేది నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి కూడా చాలా హైలీ అడ్వాన్స్ అండ్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ ఫీచర్స్ ఏంటంటే యాక్షన్ కీ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు లావా వాళ్ళు. లావా అగ్ని 3లో కూడా ప్రొవైడ్ చేస్తారు. యాక్షన్కి ఎందుకు అని అంటే మనకు నచ్చిన సెట్టింగ్స్ని, మనకి యాక్షన్కి సంబంధించిన అఫీషియల్ సెట్టింగ్స్ ఉంటాయి మన మొబైల్ సెట్టింగ్స్లో. సింపుల్గా దాంట్లోకి వెళ్ళి యాక్షన్కి ప్రెస్ చేస్తే ఎటువంటి యాక్షన్ పర్ఫామ్ చేయాలని మనం సెట్ చేసుకోవచ్చు. ఏ యాప్ ఓపెన్ అవ్వాలా, స్క్రీన్ షాట్ కావాలా, స్క్రీన్ రికార్డ్ ఆన్ అవ్వాలా, ఏ అప్లికేషన్ పర్ఫామ్ అవ్వాలా అన్నీ మనం సెట్ చేసుకొని యాక్షన్ కీని మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని మనకి సింపుల్గా యాక్షన్ కీని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఫీచర్, ఏ మొబైల్లో కూడా కనపడలేదు. లావా తీసుకొచ్చిన మంచి ఫీచర్ ఇది. లావా దగ్గర మాత్రమే ఉంది ఈ ఫీచరు. మిగతా బ్రాండ్స్ కూడా ఇది అడాప్ట్ చేసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది అని ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ జెమినైకి సంబంధించిన ఏఐ ఫీచర్ దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని చెప్పి ఏఓడి అని ఒక ఫీచర్ని అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఎప్పుడు డిస్ప్లేలో ఏ అసిస్టెంట్ రన్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. ఎడ్జ్ లైట్నింగ్, అనానిమస్ కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అనానిమస్ కాల్ రికార్డింగ్ అని అంటే జనరల్గా గూగుల్ డైలర్ కానీ యూస్ చేస్తే వేరే వాళ్ళకి కాల్ రికార్డింగ్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. కానీ వీళ్ళు డిఫాల్ట్ డైలర్ ఇస్తారు కాబట్టి ఎవరికి తెలియకుండా అనానిమస్గా కాల్ రికార్డ్ చేసుకునే సదుపాయం అయితే ఈ మొబైల్ అయితే ఉంది.
యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ స్ట్రీమ్ అయితే వీళ్ళైతే సపోర్ట్ చేస్తున్నారు. జనరల్గా యూట్యూబ్లో మనం బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో ప్లే చేయాలంటే ప్రీమియం కట్టాలి, కానీ ఈ మొబైల్లో యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేసి దాన్ని ఇలా స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నా కూడా ఆ వీడియో ప్లే అవుతుంది అనమాట. ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం అంటే యూట్యూబ్ ప్రీమియంకి సంబంధించిన ఒక ఫీచర్ అనేది ఫ్రీగా వస్తుంది ఈ మొబైల్ యూస్ చేసుకునే దానివల్ల. నెక్స్ట్ గేమ్ బూస్టర్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు, అవుట్డోర్ టూల్ బాక్స్ ప్రొవైడ్ చేశారు, ఫ్లాగ్షిప్ ఎక్స్ యాక్సిస్ లైనర్ మోటార్ ఫర్ గ్రాఫిక్స్ అనేది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. యాప్ క్లోన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీ మొబైల్లో ఒక యాప్ని డబల్ చేసి క్లోన్ చేసి ఇంకొక యాప్ లాగా యూజ్ చేసుకునే విధంగా కూడా ఈ మొబైల్ అయితే కనిపించారు. అయితే అప్లికేషన్స్ని మీకు నచ్చిన అప్లికేషన్స్ని నచ్చిన సార్లు మీరు అయితే క్లోన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వాట్సాపే ఉంది, ఇంకొక వాట్సాప్ వాడాలనుకుంటున్నాను, సింపుల్గా నేను వాట్సాప్ని క్లోన్ చేస్తాను, 2 వాట్సాప్లు అవుతాయి. ఇప్పుడు నేను 2 అకౌంట్స్ యూజ్ చేసుకోవచ్చు కదా. ఇటువంటి ఫీచర్స్ అయితే ఈ మొబైల్ అయితే కనిపించారు మనకి. మెజారిటీ కొన్ని మొబైల్స్ అనేది ముఖ్యంగా శాంసంగ్ మొబైల్స్ ఈ క్లోనింగ్ సర్వీసెస్ని అయితే ఆపేసింది, కానీ లావా దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తుంది. సో ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ టు లావా ఇటువంటి మంచి ఫీచర్ని ఇంకా క్యారీ ఆన్ చేస్తున్నందుకు. ఈ జనరేషన్లో కొన్ని మొబైల్స్ అనేది ఈ ఫీచర్ని అవాయిడ్ చేస్తుంటాయి, కానీ లావా మాత్రం అవాయిడ్ చేయలేదు. నాకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో ఫేస్ అన్లాక్ టైం వచ్చేసి 360 మిల్లీ-సెకండ్స్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అన్లాక్ చేసే పని అయితే మీరు జస్ట్ 230 మిల్లీ-సెకండ్స్లోనే అన్లాక్ చేసేయచ్చు. సో ఫేస్ లాక్ కన్నా ఫింగర్ ప్రింట్ అనేది చాలా అక్యురేట్గా ఫాస్ట్గా అయితే ఉంది. ఈ ఫేస్ లాక్ టైం డ్యూరేషన్ కూడా కొంచెం ల్యాగ్ తగ్గిస్తే బాగుండేది అనిపిస్తుంది నాకు. ఇంకా లావా స్పెషాలిటీ తెలిసిందే కదా, 1 ఇయర్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, మళ్ళీ హోమ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, బాడీ రీప్లేస్మెంట్ ఉంది, సర్వీస్ రీప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లావా మొబైల్ మనకి ఇంటికి రాగానే ఆ బాక్స్లో మనకి ఒక సర్వీస్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, హోమ్ సర్వీస్ కార్డ్ అని. ఆ సర్వీస్ కార్డ్ని పారేసుకోకుండా దాన్ని మీ దగ్గర పెట్టుకోండి. మొబైల్కి ఏ సమస్య వచ్చినా సింపుల్గా మీరు కాల్ చేస్తే ఇంటికి వచ్చి హోమ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంటికి వచ్చి మొబైల్ని పిక్ చేసుకొని వెళ్తారు, సర్వీస్ చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఫీజు కూడా తక్కువే తీసుకుంటున్నారు వీళ్ళు, ఎక్కువైతే తీసుకోవట్లేదు. వారంటీ పీరియడ్లో అయితే అసలు ₹1 కూడా తీసుకోరు మీ దగ్గర నుంచి. ఇది ఒక చాలా మంచి ఫీచరు, ఏ మొబైల్ ప్రొవైడ్ చేయలేని ఫీచర్, ఈవెన్ ఐఫోన్ కూడా ప్రొవైడ్ చేయని ఫీచర్ ఇది. ఇప్పుడు ఏ మొబైల్ వాడినా కూడా సర్వీస్ సెంటర్ల కోసం ఎత్తుక్కుంటూ మనం వెళ్ళాలి, కానీ కస్టమర్ని ఎత్తుక్కుంటూ సర్వీస్ సెంటర్ వాడు ఇప్పుడు రాదు, కానీ లావా వాడు తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ లావా మొబైల్. ఫ్రెండ్స్, ఇదేనమాట లావా అగ్ని 4 5G మొబైల్ కంప్లీట్ రివ్యూ అనమాట. ఈ మొబైల్లో మీకు బాగా నచ్చిన ఫీచర్ ఏదైతే ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎంతమందికి ఈ లావా అగ్ని 4 5G మొబైల్ కొనాలనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఫ్రెండ్స్, లావా అగ్ని 4 5G మొబైల్ అమెజాన్లో జస్ట్ 25,000 రూపాయలకి అయితే వస్తుంది. ఈ మొబైల్ని ఎంతమంది పర్చేస్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ మొబైల్ ఎప్పుడు ప్రైస్ డ్రాప్ అవుతుందో అప్పుడు మీకు అప్డేట్ చేస్తాను, మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో అప్డేట్ చేస్తాను. కానీ మన అఫీషియల్ వాట్సాప్ ఛానల్ అయితే ఉంది, ఈ వాట్సాప్ ఛానల్లో కూడా అయితే నేనైతే అప్డేట్ చేస్తాను. ఆన్లైన్లో ప్రోడక్ట్ క్యాష్ బ్యాక్ డీల్స్ అండ్ ప్రైస్ డ్రాప్స్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎక్కడ ఎప్పుడు ఏ ప్రోడక్ట్ ప్రైస్ డ్రాప్ అయితే అక్కడైతే మీరు అప్డేట్ చేస్తాను. మీరు సింపుల్గా ఆఫర్ని మీరు లూట్ చేసుకోవచ్చు గాయ్. ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్స్ని అయితే ఎంకరేజ్ చేయండి. నేనైతే ఎంకరేజ్ చేస్తున్నాను. మన మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్, మన లావా మొబైల్, మన లావా అగ్ని 4 5G మొబైల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.